వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మల్లార్ రమేష్ అని. వారు ఇప్పుడు ప్రజెంట్గా రీసెంట్గా మనం చూసినట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎవరు ఊహించిన విధంగా రామచంద్రరావు గారు అయ్యారు. సో దానికి సంబంధించి బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడుగా రామచంద్రరావు గారు చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని ఒక రాజకీయ విశ్లేషకులు అనుకోండి, ఆ విధంగా మల్లార్ రమేష్ గారు ఏం చెప్తారనే విషయాన్ని తెలుసుకుందాం. ఆయన ప్రముఖ జర్నలిస్ట్ కూడా, జర్నలిస్ట్ కూడా ప్రవేశం ఉంది కాబట్టి ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అవగాహనతోటి వారి యొక్క ఉద్దేశం ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బీజేపీ రామచంద్రరావు గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక బీసీకి ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారు బీజేపీ అధ్యక్ష పదవి. అంటే అందరూ అనుకుంది ఏంటంటే మాక్సిమం లక్ష్మణ్ గారికి ఇవ్వచ్చు, లక్ష్మణ్ గారికి ఆల్రెడీ గతంలో చేస్తున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చి ఎంపీగా గెలిచినటువంటి ఈటెల రాజేందర్కి అనేది బాగా వచ్చింది ప్రాచుర్యంలోకి. అలాంటిది ఎవరు ఊహించిన విధంగా రామచంద్రరావు గారికి రావడం ఏంటి? ఆయన ప్రముఖ న్యాయవాది. సో గతంలో మేడ్చల్ నుంచి ఎంపీగా పోటీ చేశారు, ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు బీజేపీ సనాతన కాన్సెప్ట్ తీసుకుంది కాబట్టి అతను సామాజిక వర్గానికి సంబంధించి బ్రాహ్మణ్ కాబట్టి అదేమన్నా అడ్వాంటేజ్ అయిందా? యాక్చువల్గా ఇది మనం ఏ విధంగా చూడాలి? బ్రాహ్మణ్ అడ్వాంటేజ్ అంటారు కదండి, అది 100% కరెక్ట్ కాదు. ఓకే, బీజేపీ హిందూ పార్టీ అనేంత మాత్రాన బ్రాహ్మణులకు ఇవ్వాలని మిగతా వాళ్ళకి ఇవ్వదు. మోడీనే బ్రాహ్మణ్ కాదు అట్లా అనుకుంటే. కిషన్ రెడ్డి గారి పార్టీ అవునవును, అందుకు మోడీనే బ్రాహ్మణ్ కాదు కదా. ఆయన కూడా బీసీ కదా. అవును, కిషన్ రెడ్డి గారు ఏ కమ్యూనిటీ అండి? అవును, బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షుడు, ఆయన ఏ కమ్యూనిటీ అండి? అవును, అదే విధంగా లక్ష్మణ్ గారు అవును ముషీరాబాద్ ఎమ్మెల్యే చేశారు, కాపు కమ్యూనిటీ, మరి ఆయన తెలంగాణ అలా అనుకోవడానికి వీల్లేదు, అట్లా కుదరదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రామచంద్రరావు గారికి సంబంధించి ఇవ్వటానికి కారణాలు ఏంటంటే పార్టీ జర్నీ చూశారు వాళ్ళు. పార్టీ జర్నీ, లాయల్టీ, పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు హిస్టరీ పార్టీ జర్నీ చూశారు. చూసేటప్పటికి ఆయన వాళ్ళు వేసుకుంటారండి. యాక్చువల్లీ బీజేపీ విధానం ఇలా పోవటం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళ విధానం ఏదైతే వెళ్ళారో అదే మాట్లాడుకున్నాం. అంతే, ఈ కరెక్టా కాదా అనేది కాదు, ఎందుకు చేశారనేది మాట్లాడుకున్నాం. పార్టీ మొదటి నుంచి చివరి వరకు పార్టీ ఎవరున్నారు, మధ్యలో ఎక్కడి నుంచి ఆయన వచ్చారా, ఎందుకు వచ్చారు, లేదు వారి అవసరం ఏమైనా ఉందా, వాళ్ళ అవసరం కోసం వచ్చారా, పార్టీ మనం పిలిస్తే వచ్చారా, ఇన్ని ఈక్వేషన్స్ ఉంటాయండి. ఈటెల రాజేందర్ గారి టాపిక్ బాగా వచ్చింది, ఈటెల రాజేందర్ గారు కావాలని కోరుకున్నారు. ఈ కే లక్ష్మణ్ గారి టాపిక్ పెద్దగా రాలేదు, ఊరికే ఆమ్లెట్ అనుకున్నారు తప్ప పెద్దగా అనుకోలేదు. బండి సంజయ్ టాపిక్ కూడా అనుకోలేదు, ఎందుకంటే పరిశీలనలో ముందు వస్తే పేరు వాళ్ళు చేశారు కాబట్టి. కానీ అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి అధ్యక్షుడిగా 2 పనులు చేయడం అనేది కష్టం. కాబట్టి కిషన్ రెడ్డి గారు బీజేపీకి సమర్థవంతమైన నాయకుడే కానీ మాస్ లీడర్ కాదు. రెండు చేయడం ఆయన కష్టం, సాఫ్ట్ మనిషి. తర్వాత ఈటెల రాజేందర్ గారు మాస్ లీడర్, ఆయనకి ఇస్తారేమో అనుకున్నారు. కానీ వీళ్ళు చూసింది ఏంటంటే ఈటెల రాజేందర్ గారు పార్టీలోకి రావడం కేసీఆర్ ఆయనకు వచ్చిన గొడవల మూలంగా ఆనాడు కాంగ్రెస్ లోకి వెళ్లాలా బీజేపీ ఆలోచించి పరిశీలించుకున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదే పరిస్థితి అండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా బీజేపీ అన్నారు అప్పుడు, బయటికి బీజేపీ కాంగ్రెస్ లెక్కలేసుకున్న తర్వాత కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో బలం ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా పరిశీలన చూసుకొని పరిస్థితిని బట్టి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ కి వెళ్ళారు. అంటే ఇద్దరు వేరే పీరియడ్స్ ఒకేసారి కాదు. ఈటెల రాజేందర్ గారి దగ్గర వచ్చరికి తను కాంగ్రెస్ వెళ్తే ఆ రోజు కాంగ్రెస్ ఉన్న వారందరూ టీఆర్ఎస్ లో చేరి ఉండటం మూలంగా కాంగ్రెస్ బలహీనం ఉంది కాబట్టి ఈ ఈటెల రాజేందర్ గారిని అరెస్ట్ చేయడానికి, జైల్లో వేయడానికి సరిపడా బలము టిఆర్ఎస్ కు ఉంది అధికారికంగా. అప్పుడు కాంగ్రెస్ కు బలం లేదు కదా, ఇక్కడ సెంట్రల్ లో కూడా లేదు. అప్పుడు సెంట్రల్ లో ఎప్పుడైతే బీజేపీ ఉందో తమ నాయకుడు తీసుకెళ్ళవన ఇస్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి తన రక్షణ కోసం ఈటెల రాజేందర్ గారు బీజేపీలో చేరారు. కానీ బీజేపీలో చేరినప్పటికీ ఈటెల రాజేందర్ గారు క్రమశిక్షణగానే ఉన్నారు, కట్టుబాటుగా ఉన్నారు. తర్వాత ఆయన మొదటి నుంచి కొంచెం నిబద్ధత ఉన్న నాయకుడే, నాయకుడు కాబట్టి ఆయన తన కోసం చేరాడు. ఆ కారణం కొంత ఉండొచ్చు. ఈ కారణం వల్లనే ఇతనికి ఈకుండా కూడా లేరండి. టెస్ట్ ఈటెల రాజేందర్ గారు ఎంతకాలం ఇలా మాతో ఉంటారు, జర్నీ చేస్తారు, కంటిన్యూ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ దాటి ఇంకా ఉంటారా, మధ్యలో అటు ఇటు ఆలోచన చేస్తారా అని కూడా పరిశీలన ఉంటుంది వాళ్ళు బీజేపీ. ఇక్కడ బీజేపీ ఇక్కడ మైనస్ ఏంటి చెప్పంటారా? బీజేపీకి గ్రామ కమిటీలు పటిష్టంగా లేవు. ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లం అదే ప్రాబ్లం. అవును,
మండల కమిటీలు పటిష్టంగా లేవు, జిల్లా కమిటీలు యాక్టివ్ గా లేవు. వాళ్ళు యాక్టివ్ గా ఉండాలనుకున్నా ఇక్కడి నుంచి సరైన ప్రోత్సాహం ఉన్నట్టు కనిపించడం లేదు. తర్వాత బీజేపీలో జనం, కామన్ జనం ఎవరైనా సరే ఈ భావోద్వేగాలు, జాతీయత భావం కాసింత, హిందూ తత్వం కాసింత ఎన్ని కలగలిపితే ఎమోషనల్ ఫీల్ అయ్యి బీజేపీ ప్రజల దగ్గర అవుదామని కొందరు భావించినా కూడా వాళ్ళని సరైన ట్రాక్ లో తీసుకొచ్చేవాళ్ళు నాయకత్వం లేదు. అవును, వీళ్ళంతా ఏసీ రూమ్ లో లేకపోతే హై లెవెల్ అట్లనే ఉన్నారు. అవునవును, అది కొంచెం బీజేపీ మైనస్. కాకపోతే వాళ్ళ సిస్టమ్ ఏంటంటే మా పార్టీకి ఇష్టమైతే మా కోట్లు ఎత్తారు, మీ అడవుడు ఎందుకు జరగదు ఉన్నట్టుంది. బట్ బండి సంజయ్ మాత్రం అప్పట్లో అధ్యక్షుడు కొంచెం బాగా స్వింగ్ వచ్చింది. అవును, బాగా అడవుడు చేశారు. అదే ఇప్పుడు మామూలుగా బీజేపీ అనగానే ఇది ఒక చదువుకున్న వాళ్ళ పార్టీ అనేది ఉంది, ఎప్పటి నుంచో ఉంది కదా. సో అది కాకుండా ఓసీల పార్టీ అంటే బ్రాహ్మణులు, రెడ్లు, అటువంటి పెద్ద కమ్యూనిటీ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా. అంటే రూరల్ అర్బన్ తీసుకుంటాయి మీరు చూడండి, అంతే అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ యాంగిల్ ఆలోచిద్దాం. బీజేపీ కనపడేది ఇలాగ ఉంది, మతం కూడా ఉంది, కరెక్ట్. కానీ దేశం అనేది భారతదేశం మొత్తంలో దేశభక్తి గల నినాదం విధానం ఎంతవరకు దేశభక్తిని అమలు పరుచుకుంటారనేది నేను చెప్పట్లేదు. దేశం జాతీయత భావం ఎక్కువ అధిక శాతం గల పార్టీ బీజేపీ. డౌట్ దీనికి దేశాన్ని కాపాడుకోవాలి, దేశం మీద ప్రేమ ఉంటుంది. కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేయగానే ఈ ఏడో బాణసంచా కాల్చి పాకిస్తాన్ అనుకూలంగా కొందరు మాట్లాడితే మరి దేశ ప్రజలు బాధపడతారు కదా. ఆ విధానం కొంత హిందుత్వం దగ్గరకు వచ్చేటప్పటికి హిందుత్వం వాళ్ళు చెప్పినా కూడా చట్టబద్ధంగా ఇతర మతస్థులు ఏమైనా టైట్ చేసి ఉండొచ్చు కానీ 370 యాక్ట్ కావచ్చు, తలాక్ కావచ్చు, పాకిస్తాన్ సరిహద్దులు వగేరే కావచ్చు. కానీ ఇతర మతాల మీద బీభత్సంగా దాడులు చేసి హత్యలు చేసింది లేదు. ఎందుకు లేదంటే వీళ్ళు కూడా చేశారు కదా. మతం పేరు నేను ప్రస్తావన చేసుకోలేదు. హిందూయేతర మతాలు కూడా దాడులు చేసి విమర్శించి గొడవలు పెట్టారు కదా పాకిస్తాన్. దాని కౌంటర్ గా వీళ్ళు చేస్తున్న క్రమంలో వాటి వీళ్ళని తప్పట్లేము. వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళు విదేశాన్ని ఈ మోజులో, పక్క దేశాల మోజులో, లేకపోతే దేశ వ్యతిరేక భావాల మోజులో వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు కౌంటర్ ఇస్తున్నప్పుడు మనం ఒక బీజేపీ తప్పట్టడం బాగుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ప్రస్తావన ఏంటంటే మనది రామచంద్రరావు గారు ఎలా చేస్తారు, ఏంది, ఆయన ఎందుకు ఇచ్చారనేది మనం ఇందాక మనం మాట్లాడుతున్నాం. మనకు ఒక పార్టీ చూసుకున్నారు అంతే, వాళ్ళంతే చూసుకున్నారు. మాసు జన సంధిగా చూడలేదు, చూడలేదు. రామచంద్ర గారు చాలా సాఫ్ట్, ఆయన మేధావి, కానీ చురుకుదనం అనేది ఉంటే ఉండొచ్చు కానీ బయటికి కనిపించలేదు ఇప్పటి వరకు. కానీ తన చురుకుదనం ఢిల్లీ దాకా ఉంది, ఎంత వర్తనే తెలుసు, ఢిల్లీ దాకా ఉంది. ఈయన ఢిల్లీ ఈ ప్రజల్లోకి వెళ్ళి స్పీడ్ ఢిల్లీకి స్పీడ్కి వెళ్ళాడు, ఆడ దగ్గర అయ్యాడు. ఇప్పుడేంటి, ఈయన అధ్యక్షుడికి బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వల్ప మార్పు కనిపిస్తుంది. స్వల్ప మార్పు, బాగేం కాదు, అంటే కొంచెం గట్టిగా మాట్లాడేది కనిపిస్తుంది. కాబట్టి అయితే ఆయన గతంలో అధ్యక్ష స్థానం చేయలేదండి, ఎమ్మెల్సీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు అంతవరకే కదా. అటు అంతవరకే కూడా తన పరిధి అంతవరకు అనుకున్నాను తెలియదు. కానీ మనిషి అయితే సాఫ్ట్ రాజకీయాలు కుదరని నేపథ్యంలో ఆయన అయితే కొంచెం మారిండు, అగ్రెసివ్ అనిపించాడు ఫస్ట్ స్పీచ్ లో అయితే కొద్దిగా ఆ అగ్రెసివ్ లేకపోతే రాజకీయాలలో నిలవరు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలో రఘునందన్ రావు లాంటి వాళ్ళు అయితే బాగుండేది అనేది చాలా మంది అనుకున్నారు. ఆ విధంగా రామచంద్ర గారికి ఎందుకు ఇచ్చారో చెప్పాము, ఇవ్వడం కరెక్ట్ అని అనలేదు. మిగతా వాళ్ళు కరెక్ట్ కాదు అనలేదు. చెప్పారు ఈటల రాజేంద్ర గారు అయితే పార్టీ బలం పెరిగేది, ఖచ్చితంగా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈటల రాజేంద్ర గారు చూసి పెరగటం కాదు, మా పార్టీని చూసి పెరగాలనుకుంటారు. రఘునందన్ రావు అయినా కూడా కొంతవరకు ఓసీ అయినప్పుడు కూడా అందరూ సఖ్యతగా ఉంటారు, ఆయన అయినా కూడా బాగానే ఉండేది. బట్ ఇక్కడ రామచంద్ర గారికి ఇచ్చిన తర్వాత ఈయనకి ఇచ్చారు, ఈయన కరెక్ట్ కాదు, ఆయన వాళ్ళు కరెక్ట్ అని మనం అంటే అనకూడదు. ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన కొంచెం స్వల్పంగా మారి కొంచెం గట్టిగా అగ్రెసివ్ గా పోతున్నాడు కాబట్టి ఇంకొంచెం అగ్రెసివ్ పెంచుకునే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారి ఉదాహరణ తీసుకుందాం అండి. జగన్ స్పీడ్ కు, జగన్ పార్టీ వాళ్ళ స్పీడ్ కు, మరి పవన్ కళ్యాణ్ స్పీడ్ కు, పవన్ కళ్యాణ్ డామినేట్ చేయగలరు గతంలో. ఈయన కానీ జగన్ కి యంత్రాంగం ఎక్కువ, డబ్బు ఎక్కువ, అధికారం ఎక్కువ అయినప్పుడు అతను ఒక్కడే సింగిల్ హ్యాండ్ మీద టీడీపీ వాళ్ళు కూడా అంత తిరగలేకపోయారు. పవన్ కళ్యాణ్ తిరిగాడు అంటే అతను కూడా అగ్రెసివ్ గా మారిపోయాడు, బూతులు మాట్లాడటం తప్ప. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటే అందరు కాదు, మంచోళ్ళు వాళ్ళు కొంతమంది. ఈయన అది ఒప్పుకోడు, అయినప్పటికీ కూడా ధైర్యంగా అసలు తను ఏ రేంజ్ లో మాట్లాడాలో ఆ రేంజ్ లో అశ్లీలపడ్డాడు. ఆ రేంజ్ అంటే ఇట్లా ఈ రఘునందన్ మన
రామచంద్ర గారు కూడా కొంచెం పోరాట పటిమ పెంచుకోవడంతో పాటు గ్రామ కమిటీలను మండల కమిటీలను పటిష్టం చేయడంతో పాటు గ్రౌండ్ వరకు అనుసంధానమై గ్రౌండ్ వరకు యాక్టివిటీస్ కొనసాగితే ఆయన పార్టీ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ రావడానికి ఇంకా 3.5 ఏళ్లకు పైగా టైం ఉంది సుమారు. మరి 2 ఏళ్లకు ఒకసారి మార్చి ఆనవాయితీ జనరల్ గా రాజకీయాలు ఉంటుంది. అవును, అప్పటిదాకా ఉంటారా లేదని కొద్దిగా మనం 2 ఏళ్ల తర్వాత మారుస్తారా లేకపోతే మారిస్తే బాగా కంటిన్యూ చేస్తారనేది ఆయన స్పీడ్ ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, ఒక చర్చ వచ్చింది, ఈ టిఆర్ఎస్ కు లాభం ఉంది ఇది, లేకపోతే ఏపీలో కూడా అధ్యక్షుని మార్చితే ఆయన కూడా ఫోకస్ అయిన క్యాండిడేట్ కాదు కాబట్టి అక్కడ టీడీపీకి లాభం, ఈ టాక్స్ కూడా వచ్చాయి. ఎవరి పార్టీని వాళ్ళు చంపుకోరు అట్లే ఉండదు, అట్లా ఉండదు. కానీ వాళ్ళు ఏంటంటే మా పార్టీని చూసి మా విధానాలు చూసి జనం మాకు రావాలి తప్ప వ్యక్తిని బట్టి కాదు, వ్యక్తిని బట్టి కాదని ఒక ఫీల్ ఉంది. అవును, వ్యక్తిని బట్టి ఎవరికి వచ్చిందంటే అది మోడీకి వచ్చింది. అవును, అంతకుముందు వాజ్పేయి గారి మీద గౌరవం అనేది ఆయన లీడర్ గా ఎదిగిన తర్వాత సాఫ్ట్ లీడర్ గా ఆయన మీద కామన్ మ్యాన్ కూడా గౌరవించారు, ఆయన చూసి ఓట్లు వేశారు. అది వ్యక్తిని చూసి కానీ వ్యక్తిని చూసే విధంగా తను సాఫ్ట్ వెళ్ళగలిగాడు. అవును, ఇక్కడ మోడీ గారు స్పీడ్ కాబట్టి ఈ ఇప్పటికున్న పరిస్థితులు ఆయనకు ఆ టైప్ అవసరం ఏదో కానీ నార్త్ సైడ్ సౌత్ సైడ్ కొంచెం ఆయన చూసే మారారు. అది బీజేపీ విధానానికి విరుద్ధం. అయినప్పటికీ ఈయన గాని చాలా స్పీడ్ గా బాధ్యతలు అప్పచెప్పారు కదా, వెళ్ళగలిగితే పార్టీ ఎంతో కొంత నిలబడటానికి ఎంతో కొంత అధికారంలో చెప్పడం కుదరదు, ఎంతో కొంత నిలబడటానికి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఏదైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుల మార్పు జరిగింది, దానికి సంబంధించి కొత్తగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారు ప్రముఖ న్యాయవాది, అలానే బీజేపీతో చాలా కాలంగా జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అనేది మల్లా రమేష్ గారు డీటెయిల్గా చెప్పారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి CJ TV.